ఇంట్లోని ప్రతి రుచి ఎక్కడో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ప్రతి వంటకంలోని రుచి కూడా ఎక్కడో మాయమైనట్టుంటుంది. ఆ మాయాదారిని వెతకడానికి నలుగురు కూడా బయలుదేరారు. సమోసాల కొండ చూపించింది మళ్లీ ఆశను. విత్తనాల్లో ఉంది ప్రేమ, అది మట్టిలో కలిసిపోయింది. ప్రతి మనస్సులోనూ సంతోషాల రుచి మళ్లీ మొదలయ్యింది. బిర్జు కిచెన్లో నిలబడి ఒక వేడివేడి షోర్మా తయారు చేస్తాడు. మొత్తం కిచెన్ అంతా ఆ షోర్బే సువాసన విస్తరించి ఉంటుంది. అక్కడి సెగతో అంతా కూడా వేడెక్కిపోయి ఉంటుంది. బిర్జు మట్టి పాత్రలో షోర్బేని కలుపుతూ ఉంటాడు, మాడిపోకుండా ఉండటానికి. అప్పుడే సతీష్ కిచెన్లోకి వస్తాడు. తను పక్కనే ఉన్న ప్లేట్లో నుంచి ఒక చపాతీ తీసుకుంటాడు. బిర్జు అందులో వేడివేడి షోర్మా వేస్తాడు. సతీష్ నోటిలో పెట్టుకుంటాడు, కాని తనకి దాని రుచి విచిత్రంగా అనిపిస్తుంది. బిర్జు, ఇవాళ నువ్వు ఉప్పు వేయడం మర్చిపోయినట్టున్నావు. ఇందులో అసలు రుచే లేదు. నాకేదో పేపర్ నములుతున్నట్టుగా అనిపిస్తుంది. లేదు సతీష్, నేను అన్నీ సరిగ్గానే వేశాను. నేను తాజా మసాలాలు వేశాను, ఉప్పు వేశాను, కారం కూడా వేశాను. ఇదెలా జరుగుతుంది? నిన్న కూడా ఇలాగే జరిగింది. అమ్మ పప్పు చేసింది, కానీ అందులో అసలు రుచే లేదు. ఊర్లో అందరూ ఇలాగే అంటున్నారు. మనం దీని గురించి ఏదో ఒకటి చేయాలి. ఆహారంలో రుచి లేకపోతే ఎవరు కూడా సంతోషంగా ఉండరు. పద, మనోహర్ బాబాయ్ని అడుగుదాం. బిర్జు ఇంకా సతీష్ సరేనని తల ఊపుతారు. వాళ్లు ఎలాగోలా తమ భోజనాన్ని ఖాళీ చేస్తారు. అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత బిర్జు ఇంకా సతీష్ ఒక చోటికి చేరుకుంటారు. అక్కడ మనోహర్ బాబాయ్ అప్పటికే ఉంటారు. సుమన్ కూడా అక్కడ ఒక సంచిని పట్టుకొని కూర్చుని ఉంటుంది. బిర్జు ఇంకా సతీష్ వాళ్ల దగ్గరికి వెళ్తారు. రండి పిల్లలు, నాకు తెలుసు మీరిక్కడికి ఎందుకొచ్చారో. మొత్తం ఊరంతా రుచి లేకుండా అల్లాడుతుంది. పళ్ళు తియ్యగా లేవు, కూరలు కూడా చప్పగా ఉంటున్నాయి. అవును బాబాయ్, నేను ఈ పళ్లను పరీక్షించాను. ఇవి చూడ్డానికి చాలా బావున్నాయి, కానీ వీటి లోపల అసలు రసమే లేదు. ఎలా అనిపిస్తోందంటే ప్రకృతి తన రుచిని వెనక్కి తీసుకుంది అని. బాబాయ్, ఎందుకలా జరిగింది? మనం ఎవ్వరికీ చెడు చేయలేదు కదా, మరి ఈ చప్పదనం ఎందుకు? ఇది ఎవరి తప్పు కాదు. అప్పుడప్పుడు ప్రపంచానికి ఒక కొత్త శక్తి అవసరమవుతుంది. నేను నా పాత పుస్తకాలలో రుచి కొండ గురించి విన్నాను. దానిని సమోసా కొండ అని కూడా అంటారు. సమోసా కొండ? అక్కడ నిజంగానే సమోసా ఉంటుందా? అవును, అది ఒక మాయా ప్రదేశం. మనం అక్కడ్నుంచి రుచి విత్తనాలను తీసుకువస్తే మన ఆహారంలో మళ్లీ రుచులు వస్తాయి. కానీ ఆ దారి చాలా కఠినమైనది. నాకు అభ్యంతరం లేదు బాబాయ్, ఆహారంలో రుచి అయితే ఉండాల్సిందే. ఏం బిర్జు? అవునవును, ఖచ్చితంగా. పదండి బాబాయ్, ఇప్పుడే వెళ్దాము. నలుగురు ఒకేసారి తల ఊపి అంగీకారాన్ని తెలుపుతారు. అక్కడి నుండి బయలుదేరతారు. కొంతసేపటి తర్వాత నలుగురు దట్టమైన అడవి లోపలికి ప్రవేశిస్తారు. మనోహర్ బాబాయ్ తన చేతిలో కర్ర పట్టుకొని దారిలో వచ్చే అడ్డంకులను పక్కకి జరుపుతూ ముందుకు వెళ్తారు. అది మామూలు పొగ కాదు, కాస్త బంగారు వన్నెలో ఉంటుంది. నలుగురు ఎటువంటి ఆసరా లేకుండా తమ అంచనా ప్రకారం ముందుకు వెళ్తారు. ఇక్కడి గాలి చాలా బరువుగా ఉంది. ఎలా అనిపిస్తోందంటే మనమేదో వంట పొగలో నడుస్తున్నట్టుంది. మనమందరం ఒకే చోట కలిసుండాలి. బాబాయ్, మనం సరైన దారిలోనే ఉన్నామా? నాకైతే ఈ పొగ మాత్రమే కనిపిస్తుంది. నా కడుపు ఇంకా ఎదురు చూడలేకపోతోంది. ఓపిక పట్టు సతీష్. గాలిలో మసాలాల సువాసన వచ్చినప్పుడు మనం దగ్గరకొచ్చినట్టు అర్థం. ఆ కొండ మామూలు కొండ కాదు. అప్పుడే ఉన్నట్టుండి వాళ్ల ఎదురుగా ఒక పెద్ద వెలుగు కనిపిస్తుంది. నలుగురికి కూడా తమ కళ్లను చేతులతో మూసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే వాళ్లు మళ్లీ కళ్ళు తెరుస్తారో అప్పుడు చూసేసరికి వాళ్లు తమ ఊర్లో కాదు, వాళ్లు వేరే ప్రపంచంలో ఉంటారు. అప్పుడే బిర్జు దూరంగా ఏదో చూస్తాడు. అలా చూడండి, అక్కడ ఎదురుగా ఏదో ఉంది. నలుగురు ఒక విచిత్రమైన చోట నిలబడి ఉంటారు. ఇక్కడి భూమి మట్టి లేక గడ్డితో ఉండదు, చిన్న చిన్న సమోసాలతో నిండిపోయుంటుంది. చుట్టుపక్కల పెద్ద పెద్ద రాళ్లు ఉంటాయి. అవి గుండ్రటి దుంపల్లా కనిపిస్తాయి. చెట్లకి ఆకులు ఉంటాయి.
అవి తాజా ధనియాల్లా ఉంటాయి. భలే! ఇక్కడ భూమి కూడా భలే ఉంది. నేను దీన్ని రుచి చూడొచ్చా? ఇప్పుడే కాదు సతీష్, ముందు మనం ముఖ్యమైన కొండ వద్దకు చేరుకోవాలి. ఇది ప్రారంభం మాత్రమే. బిర్జూ, ఒకసారి ఆ రాళ్లను చూడు. అవి రాళ్లు కాదు, అవి బంగాళదుంపల్లా కనిపిస్తున్నాయి. ఇక్కడి వాతావరణం పూర్తిగా విచిత్రంగా ఉంది. ఈ చోటు చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎలాంటి భయమూ లేదు, ఒక ప్రశాంతత మాత్రమే ఉంది. పదండి, ముందుకు వెళ్దాము. వాళ్ళు ముందుకు వెళ్తారు. సుమారు గంటసేపటి తరువాత మొత్తానికి సమోసాల కొండకు చేరుకుంటారు. ఆ కొండ కింద ఒక గుహ ఉంటుంది. దానికి 4 వైపులా తాజా, అలాగే పెద్ద పెద్ద కూరలు విస్తరించి ఉంటాయి. కూరల్లో నుంచి చట్నీ నది ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత విశాలమైనది! ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద సమోసాలా ఉంది. అలా చూడు, ఆ నది, అది పుదీనా చట్నీ. నా దగ్గర ఒక పెద్ద పాత్ర ఉంటే బావుండేది. కానీ మనం పైకి వెళ్ళాలి. బాబాయ్, రుచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? అవి ఈ కొండపైన ఒక బంగారు సమోసా లోపల ఉంటాయి. మనం జాగ్రత్తగా పైకెక్కాలి. ఈ కొండ చాలా జారిపోతున్నట్టు ఉంటుంది. 4 తల ఊపి సరేనని అంటారు. ఇక కొండ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎక్కటం మొదలు పెడతారు. నేల చాలా మృదువుగా అనిపిస్తుంది. ప్రతి అడుగుకి అది విరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ల చెప్పులు జారిపోతూ ఉంటాయి. అందుకని అందరూ ఎక్కడానికి కష్టపడుతూ ఉంటారు. అప్పుడే పైనుంచి ఒక ముక్క విరిగి వాళ్ల వైపుకే దొర్లుకుంటూ వస్తుంది. కాని అదృష్టవశాత్తు కాస్త దూరంగా పడుతుంది. వాళ్ళు ఆగి కాస్త ఊపిరి తీసుకుంటారు. అందరూ బానే ఉన్నారా? ఇక్కడ పట్టుకోవడానికి చెట్టు కూడా లేదు. మనం ఒకరి చేతులు ఒకరం పట్టుకోవాలి. అవును, నేను బిర్జు చేయి పట్టుకుంటాను, బిర్జు బాబాయిని పట్టుకుంటాడు. సుమన్, నువ్వు ముందు దారి చూడు. ఇక్కడ మట్టి, ఇక్కడి మసాలా చాలా చిన్నదిగా ఉంది. జాగ్రత్త, కళ్ళల్లోకి వెళ్ళకూడదు. సభాష్ పిల్లలు, ఐకమత్యమే అన్నిటికంటే పెద్ద బలం. మనం దగ్గరకు వచ్చేశాం. వాళ్ళు ముందుకు వెళ్తూ చిన్న చిన్న అడుగులు వేస్తుంటారు. నెమ్మదిగా, జాగ్రత్తగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కొంత సమయం తరువాత వాళ్ళు సమోసా కొండపైకి చేరవలసిన చోటికి చేరుకుంటారు. పైనుంచి కనిపించే దృశ్యం చాలా అందంగా ఉంటుంది. వాళ్ళకెంతో దూరం విస్తరించి ఉన్న మొత్తం ఆహారం గ్రామం కనిపిస్తుంది. అక్కడ వాళ్లకి నల్ల ఉప్పు రాయితో తయారైన ఒక దిమ్మ కనిపిస్తుంది. ఆ దిమ్మ మీద ఒక మెరుస్తున్న బంగారు సమోసా ఉంటుంది. ఎంత అందంగా ఉంది! ఇదేదో నగలాగా ఉంది. ఇదే అది మన ఊరి సంతోషాల తాళం. ఆగు, దాన్ని ముట్టుకోవడానికి ముందు మనం కాస్త ఆలోచించాలి. దాన్ని తీసుకువెళ్ళడానికి నియమం ఉంటుందేమో. దాన్ని ఎవరు తీయగలరంటే వాళ్ళు మాటివ్వాలి. ఎప్పుడూ కూడా రుచి విషయంలో స్వార్థంగా ఉండేనని, ఎప్పుడూ కూడా అందరికీ భోజనం పెడతాను అని. బిర్జు ముందుకు వెళ్తాడు. మొహం ఎంతో శాంతంగా, వినమ్రతతో తన చేతిలోకి ఆ సమోసాని తీసుకుంటాడు. నేను మాటిస్తున్నాను, నేను ఈ రుచి ఉపయోగాన్ని అందరి సంతోషం కోసమే చేస్తాను. మా ఊళ్ళో ఎవరూ కూడా ఆకలితో దిగులుగా ఉండకూడదు. అప్పుడే అందులో నుంచి ఒక తెల్లని వెలుగు కనిపిస్తుంది. ఆ సమోసా మారి 7 రంగుల విత్తనాలుగా మారిపోతుంది. బిర్జు, నువ్వు సాధించావు. ఇక మన దగ్గర మనకి కావాల్సినవన్నీ ఉన్నాయి. మనం తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అందరూ తల ఊపి అంగీకారాన్ని తెలుపుతారు. బిర్జు చేతుల్లో ఉన్న మెరిసిపోయే విత్తనాల మీద అందరి దృష్టి పడుతుంది. వాళ్ళు సమోసాల కొండ మీద నుంచి కిందకి దిగటం మొదలు పెడతారు. దారి చీకటైపోతుంది. కాని బంగారు విత్తనాల మెరుపు వాళ్లకి ముందుకు వెళ్లడానికి చాలా వెలుగును ఇస్తుంది. తిరిగి వచ్చే దారిలో సుమన్ కొన్ని మసాలాలు తెంపుకుంటుంది. మనోహర్ బాబాయ్ అది చూసి చాలా సంతోషిస్తారు. ఆయన అందరి ఐకమత్యం చూసి సంతోషిస్తారు. మనం ఊరికి చేరుకునేటప్పటికి అన్నిటికంటే ముందు ఏం చేద్దాం? నా కోరికేమిటంటే మనం చాలా పెద్ద విందు ఏర్పాటు చేద్దాం. అవును సతీష్, మనం ఆ మసాలాల్ని కూడా ఉపయోగిద్దాము. ఇక్కడి నుంచి తీసుకువెళ్లిన వాటిని మనం అందరికీ నేర్పిద్దాము. భోజనంలోని అసలైన రుచి మసాలాలోనే కాదు, దానిని ప్రేమగా తయారు చేయడంలో ఉంటుందని. ఖచ్చితంగా ఈ మాయా విత్తనాలు మన మట్టిని మళ్లీ సువాసనతో నింపుతాయి. అందరూ సరేనని తల ఊపుతారు. ముందుకు వెళ్తుంటారు. అంతటితో రాత్రి పూర్తయిపోతుంది.
మరుసటి రోజు నలుగురు బిర్జు వాకిట్లోకి చేరుకుంటారు. వాళ్ళు అలసిపోయి ఉంటారు, కానీ వాళ్లల్లో ఉన్న ఉత్సాహం ఇప్పటికీ అలాగే ఉంది. బిర్జు ఇంకా సతీష్ నేలలో 7 గోతులు తవ్వుతారు. తర్వాత బిర్జు ప్రతి గోతిలో ఒక్కొక్క విత్తనాన్ని వేసి పైనుంచి మట్టిని మూసేస్తాడు. సుమన్ వాటన్నిటికీ కూడా నీళ్లు పోస్తుంది. గ్రామస్తులారా, రుచి తిరిగి వచ్చింది. ఇక మన భూమి మళ్ళీ మనకి సంతోషాలనిస్తుంది. ఉన్నట్టుండి నాటిన విత్తనాల్లో నుంచి ఒక వెలుగు వస్తుంది. అది తిన్నగా ఆకాశానికి చేరుకుంటుంది. మొత్తం ఊరంతా విస్తరిస్తుంది. దానితో పాటే ఒక చక్కటి రుచికరమైన సువాసన వస్తుంది. ఇప్పుడు అందరూ సంతోషంగా కనిపిస్తారు. ఆ రోజు రాత్రి ఊర్లో వాళ్ళందరూ విత్తనాల మైదానంలో విందు కోసం ఒక చోటికి చేరుకుంటారు. బిర్జు, మనోహర్ బాబాయ్, సుమన్ ఇంకా సతీష్ ఆ విందును ఏర్పాటు చేస్తారు. బిర్జు అందరికీ భోజనం వడ్డిస్తుంటాడు. సతీష్ తన ప్లేట్లో బోలెడన్ని సమోసాలు తీసుకుని కూర్చుంటాడు. సుమన్ ఇంకా మనోహర్ బాబాయ్ అందరినీ సంతోషంగా తినటం చూస్తారు. బిర్జు, ఈ సమోసాలు ఆ కొండ కంటే ఎక్కువ రుచిగా ఉన్నాయి. అది ఎందుకంటే వీటిని నువ్వు మా కోసం చేశావు కదా. ఇవాళ నాకర్థమైంది, రుచి కేవలం నోటి కోసమే కాదు, ఇది మనసు సంతోషం కోసం కూడా. మనం నేర్చుకున్నాము, ప్రకృతిలోని ప్రతి భాగం విలువైనది. మనం దానిని జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, జీవితంలో అసలైన రుచి కలిసి ఉండడం, పంచుకుని తినడంలోనే ఉంటుంది. ఇప్పుడు అందరూ మళ్ళీ సంతోషిస్తారు. ఊర్లోని రుచి తిరిగి వస్తుంది. దానితో పాటే ఈ కథ పూర్తయిపోతుంది.